ఫేస్బుక్లో హాయ్ అంటూ పలకరిస్తారు. అర్ధరాత్రుల వరకు చాటింగ్లతో మాట కలుపుతారు. ఆ తర్వాత ఏకంగా వాట్సాప్ కాల్స్తో బుట్టలో వేసుకుంటారు. తియ్యని మాటలు, ఫేక్ ఫోటోలతో మభ్యపెట్టి మత్తులోకి దించుతారు. కలుద్దామంటే కాలరెగరేసుకొని వెళ్ళారా, ఇక అంతే సంగతులు. వయ్యారాలతో వలపు వల విసిరిన కన్యాకుమారి కనిపించకపోగా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఇంతకీ ఎవరా కొత్త వ్యక్తులు? వీళ్లకు ఫోన్లో మాట్లాడిన యువతికి సంబంధమేంటి? అమ్మాయి కోసం ఆశగా వెళ్ళిన వారికి ఎదురైన అనుభవం ఏంటి? సోషల్ మీడియా పరిచయాలు, అపరిచిత వ్యక్తులతో అనుబంధాలు ఎంత ప్రమాదమో తెలిసినా కూడా ఇంకా చాలా మంది అదే గోతిలో పడుతున్నారు. అమ్మాయి హలో అంటే చాలు పొలోమని ఎగిరి గంతేసి వెడుతున్నారు. ఏకాంతంగా కలుద్దామంటే వెనకా ముందు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత గాని అసలు సినిమా కనిపించదు. ఇంతకీ అమ్మాయి కోసం వెళ్లిన అబ్బాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? పథకం ప్రకారం అబ్బాయిలను ట్రాప్ చేసి పిలిపించుకుంటున్న ఆ యువతి వాళ్లు వచ్చిన తర్వాత ఏం చేస్తోంది? విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురానికి చెందిన పాండ్రంకి ఉషా, కిరణ్ దంపతులు సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ చూసి బాగా డబ్బున్న యువకులను బుట్టలో వేసుకుంటున్నారు. ఉషా వారితో పరిచయం పెంచుకుని తియ్యని మాటలతో వలపు వల విసురుతోంది. భర్త కిరణ్ దగ్గరుండి భార్యతో ఫోన్లు చేయించి యువకులకు గాలం వేస్తున్నారు. ఈ క్రమంలో భీమిలికి చెందిన సాయి రమేష్ వీరు ఉచ్చుకు చిక్కాడు. అతనితో ఫేస్బుక్, వాట్సాప్లో చాటింగ్ చేసిన ఉషా కలుద్దామంటూ విజయనగరం జిల్లా జామి మండలం అలమండ సంత వద్దకు పిలిచింది. ఆమె కోసం ఆశగా అక్కడికి వచ్చిన రమేష్కు అసలు విషయం అప్పుడు అర్థమైంది. ఉష భర్త కిరణ్తో పాటు మరిది ప్రసాద్, అతని స్నేహితుడు కలిసి రమేష్పై దాడికి పాల్పడ్డారు. నా భార్యకే ఫోన్ చేస్తావా, వాట్సాప్లో చాటింగ్ చేస్తావా అంటూ గొడవ పెట్టుకున్నారు. తప్పు చేశానని భయపడిపోయిన రమేష్ను కత్తితో బెదిరించి అతని మెడలో ఉన్న 18 గ్రాముల బంగారు గొలుసు లాక్కున్నారు. మరో 80,000 ఇవ్వాలని బెదిరించారు. అలాగే అతని వాట్సాప్, ఫేస్బుక్లో ఉన్న చాటింగ్ మొత్తం డిలీట్ చేయించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించి పంపించేశారు. ఫేస్బుక్లో పరిచయమైన ఒక అమ్మాయి పిలిస్తే ఆయన అలమండ సంతకి రమ్మంటే ఆయన వచ్చారనమాట. వస్తే అక్కడ ఒక ఇద్దరు కాపు కాసి ఆయన్ని కొట్టి ఆయన మెడలో ఉన్న బంగారం చైన్ లాకెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆయన్ని డబ్బులు డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈయన ఏంటంటే, నేను ఫేస్బుక్లో పిలిస్తే నేను వెళ్ళాను అని ఇంట్లో తెలిస్తే మళ్ళీ ఏమవుతుందో అని మనకు ఆయన ఇనీషియల్గా కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్న 3వ తారీఖున వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చారు. మనం ఆ ఫేస్బుక్, ఈయన మాట్లాడిన చాట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని మనం బ్యాక్కి వెళ్తే మనకి అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కలిపి ఈయన్ని ప్రలోభ పెట్టి ఆ మెసేజెస్ అవి పెట్టి ఆయన్ని ట్రాప్ చేశారనమాట. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయితో మెసేజెస్ ఆయనే పెట్టిస్తాడు. ఎలా చూస్ చేసుకుంటారంటే, శర్మ ఇలా కొన్ని పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చి చెప్పడానికి, అంటే కాస్త బ్రాహ్మిన్స్, పంతులు, లేకపోతే ఫేస్బుక్స్లో వాళ్ళు చూసుకుంటారనమాట. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఫేస్బుక్ కానీ చూసుకొని వాళ్ళు అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఇతన్ని అలాగే చూస్ చేసుకున్నారనమాట. సో ఇదేంటంటే, ఎవరైనా ఫేస్బుక్లో లేదా ఎనీ సోషల్ మీడియా రిక్వెస్ట్ పెట్టి వాట్సాప్లో మాట్లాడి మనం పలానా దగ్గర కలుద్దాము అంటే ఖచ్చితంగా అది నిజంగా ఆ పరిచయం వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల అనుకోవాల్సిన అవసరం లేదు. వెనకాతలు ఇలాంటిది ఏదో ఉంటుంది అని మనం జాగ్రత్త పడాలి. ఓన్లీ మనకి ఫ్రెండ్షిప్ త్రూ సోషల్ మీడియా అయినంత మాత్రాన వచ్చి కలిసి అంతా బాగుంటుంది అని మనం అనుకోవడానికి లేదు.
మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఫేస్బుక్ ఖాతా ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఉషా, కిరణ్ ఇద్దరికీ నేర ప్రవృత్తి ఉందని పోలీసుల విచారణలో తేలింది. సోషల్ మీడియా పరిచయాలతో ఎవరినీ అతిగా నమ్మొద్దని, వారు పిలిచిన చోటికి ఒంటరిగా వెళ్లొద్దని పోలీసులు సూచించారు.